మేథీ చమన్ కావాల్సినవి 2 ఆనియన్స్, 2 టొమాటోస్, మెంతికూర, పన్నీర్. ఫస్ట్ కొంచెం బటర్లో మెంతికూరని ఫ్రై చేసి తీసేసుకోవాలి. తర్వాత ఆయిల్లో జీలకర్ర, సోంపు వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కొంచెం టర్న్ అవ్వాలి. చమన్ అంటే కాశ్మీరీ భాషలో పన్నీర్ అట. సో అలా వచ్చింది దీనికి ఆ నేమ్, మేథీ చమన్. కానీ మెంతికూర లైట్ వెజిటబుల్, పన్నీర్ మంచి ప్రోటీన్ కాబట్టి హెల్త్కి చాలా మంచిది. సో ట్రై చేయొచ్చు. ఫ్రై అయిన టొమాటోస్, ఆనియన్స్లో కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గే వరకు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి. తర్వాత దీనిలో వేయించుకున్న మెంతికూర వేసి కలపాలి ఒకసారి. కొంచెం సాల్ట్ వేసాను నేను. కొంచెం సాల్ట్, పసుపు వేసి పెట్టండి. తర్వాత కొంచెం జీడిపప్పు నానబెట్టుకొని కాజుని పేస్ట్ చేశాను, ఆ పేస్ట్ వేసాను ఇప్పుడు. కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అండ్ పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసాను నేను. మనం తీసుకున్న పన్నీర్లో సగం వరకు కట్ చేసి వేసుకోవాలి, సగం తురిమి పక్కన పెట్టుకోవాలి. ఫుడ్కి రెస్ట్రిక్షన్స్ పెట్టుకోకండి. బికాజ్ మనకి తెలియని, అలవాటు లేని ఫుడ్లో కూడా కొన్ని మనకి మంచి చేసే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. కొంచెం కరివేపాకు వేసాను ఫ్లేవర్ కోసం. లిమిట్లో తింటే ఏదైనా మంచిదే. సో దేనికైనా లిమిటేషన్ బెస్ట్ క్వాలిటీ. కొంచెం ఇది మగ్గిన తర్వాత దీనికి పన్నీర్ ముక్కలకి ఆ ఫ్లేవర్ అంతా పడుతుంది. సో మీరు పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ కొంచెం వేసుకున్నా సరే, మీ టేస్ట్ని బట్టి కొంచెం నార్మల్ కారం వేసుకోండి. అండ్ ఇక్కడ నేను ధనియాల పొడి వేయడం మర్చిపోయాను. మీరు ధనియాల పొడి యాడ్ చేసుకోండి. నేను లాస్ట్లో వేసాను, మీరు ఇప్పుడు వేసుకోండి ఈ టైంలో.
బగారా రైస్కి మంచి కాంబినేషన్, మేథీ చమన్ అండ్ చపాతీకి కూడా మంచి కాంబినేషన్. సో లాస్ట్లో కూడా తురిమిన పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత నేను తురుము పెట్టిన పన్నీర్ని యాడ్ చేశాను. టైం రెస్ట్రిక్షన్ ఫర్ ఫుడ్ చాలా బెటర్. ఇక్కడ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నేను కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ కోసం యాడ్ చేసుకున్నాను. మీకు అవసరం పడకపోతే పడకపోవచ్చు. సో ఇక్కడ నేను కొంచెం కారం వేసాను. కొంచెం క్రీమ్ యాడ్ చేశాను సో దట్ ఆ మేథీ చమన్ కమ్మదనం కోసం. పాలమీగడ తరకలు లేకుండా స్పూన్తో కలిపేసుకొని వేసుకున్నాను అంతే. కొంచెం ఘీ యాడ్ చేశాను 1 స్పూన్ లాస్ట్లో అంతే. చూసారు కదా కన్సిస్టెన్సీ, ఈ కన్సిస్టెన్సీకి రావాలన్నమాట. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను. అంతే. డూ ట్రై అండ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ నేను ఇక్కడ కాంబినేషన్ బగారా రైస్ విత్ మేథీ చమన్ చూసారు కదా, చాలా యమ్మీ ఉంది. ట్రై చేయండి.